ఆ ఛానళ్ల ప్రసారాలు వెంటనే పునరుద్ధరించండి. సాక్షి సహా పలు ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై కేబుల్ ఆపరేటర్లకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించిందట. ఏపీలో నిలిపివేసిన ఛానళ్ల ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జూన్ 6 నుంచి సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ మినీ పుష్కరణ మంగళవారం విచారించారు. ఆయా ఛానళ్లు పునరుద్ధరించాలని కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. ఏపీలో జూన్ 6 నుంచి కొన్ని ఛానళ్ల పైన నిషేధం విధించింది కూటమి ప్రభుత్వం. ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయక తలికే. జూన్ 6న అంటే జూన్ 12న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ జూన్ 6 నుంచే టీవీ9, ఎన్టీవీ ఇట్లాంటి సాక్షి ఛానళ్ళు, సాక్షి టీవీ, సాక్షి పత్రిక ఇట్లాంటి అన్నిటిపైన 10 టీవీ ఈ ప్రసారాలని నిషేధించారు. ఆ నిషేధించిన దానిపైన పత్రికా స్వేచ్ఛ పైన భంగం కలిగించారని చెప్పి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది కేబుల్ ఆపరేటర్ని వీటిని పునరుద్ధరించండి, రీవోక్ చేసి వాటి ఏదైతే మీరు నిషేధం విధించారో దాన్ని ఎత్తేయండి, ఆ ప్రసారాలని ప్రసారం చేయండి అని చెప్పారు. ఇది ఒక గుడ్ న్యూస్. వాస్తవంగా ఏంటంటే పత్రికా స్వేచ్ఛ పైన గొడ్డలు పెట్టి పత్రికా స్వేచ్ఛని పొడి చేసే కార్యక్రమం చేస్తే, చంపే కార్యక్రమం చేస్తే ఏ వ్యవస్థలో ఒప్పుకోవు. మీకు ఉండొచ్చు, మీకు ఇష్టం లేకపోవచ్చు, అంటే మీ భజన చేయట్లేదని చెప్పి, మిమ్మల్ని పొగట్లేదని చెప్పి, మిమ్మల్ని పొగడలేదు కాబట్టి అవతల వాళ్ళకి అనుకూలం అని చెప్పి మిమ్మల్ని పొగిడితే మీ వాళ్ళు అన్నట్టు ఈ చెప్పే కార్యక్రమం ఏ పార్టీ చేసినా తప్పే. అది వైఎస్ఆర్సీపీయా, తెలుగుదేశమా, బీజేపీ, జనసేన ఏదైనా కావచ్చు. రాజకీయాల్లో పత్రిక అనేది ఫోర్త్ పిల్లరు. ఈ భారతదేశ ప్రజాస్వామ్యం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం పత్రిక అనేది ఫోర్త్ పిల్లరు. ఆ పత్రిక అనేది ఉండాలి, పత్రికా స్వేచ్ఛ అనేది ఉండాలి. ఉంటేనే రాజకీయాలలో ప్రజలకు మేలు జరిగింది. అంటే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు చేసే తప్పులను ఎత్తిచూపే కార్యక్రమం, ప్రజల గొంతుగా వినిపించే కార్యక్రమం ఓన్లీ పత్రికలు, ఛానళ్ళే చేస్తాయి. అది మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చినట్టే చెప్పాలంటే అది పత్రికా స్వేచ్ఛ అనరు, అది కరపత్రం అంటారు. మీకు నచ్చినట్టే రాయాలి, మీకు నచ్చినట్టే చెప్పాలంటే కరపత్రం అంటారు. కానీ ప్రజల యొక్క వాణి, ప్రజల యొక్క బాణి, ప్రజల యొక్క బాధలు, ప్రజల యొక్క కష్టాలని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం అనేది ప్రాథమిక కర్తవ్యం పత్రికలకి, ఛానళ్ళకి. దాన్ని మీకు జీర్ణించుకోలేక జూన్ 6 నుంచే వాటిపైన బ్యాన్ ప్రకటించారు. ఇది ముమ్మాటికి తప్పు. కాబట్టి హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ ఉన్నాయి. మీకు నచ్చలేదు కాబట్టి బ్యాన్ చేస్తాం, మీకు నచ్చిన వాళ్ళని ఉంచుకుంటాం అంటే అది పత్రికా స్వేచ్ఛ అనరు, అది భజన బ్యాచ్ అంటారు. కాబట్టి స్పష్టంగా చెప్పింది. మరి దాన్ని అమలు చేస్తారా, మళ్ళీ దాన్ని కూడా తుంగలో తొక్కుతారా చూడాలి.